మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. చిన్న అనుమానం, ఇంతమందికి చేశారు కదా సార్. ఆ. విపిఆర్ గారు డైరెక్ట్గా జగన్ గారితో మాట్లాడేంత సన్నిహితం ఉన్నా ఆయనకు ఫోన్ చేసే అవకాశం రాలేదా? అట్లా నేను ఎప్పుడు చేయను, ఎప్పుడు చేయలేదు కూడా. ఓకే ఓకే సార్. డైరెక్ట్గా ఫోన్ చేసి. ఓకే, ఎప్పుడైనా వీళ్ళ ద్వారానే. ఇవి ఓఎస్డి గారు ఉన్నారు, కృష్ణమోహన్ రెడ్డి అని, అతని ద్వారా నేను మాట్లాడింది. అంటే మిమ్మల్ని అగౌరవపరిచారు, కనీసమైనటువంటి గౌరవం కూడా ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ నిర్ణయం. అది వేరే కారణం ఏం లేదు నాకు, ఆయన మీద ఏమి నాకు ఇది లేదు. వీళ్ళు అందరూ కలిసి నన్ను పంపించాలని డిసిషన్తోనే చేశారు. అది ఎందుకు అసలు మిమ్మల్ని పంపించాలని? ఈ సోకాల్డ్ ఈ కోటరీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళ ఇంట్రెస్ట్ నన్ను పంపించాలి బయటికి. మీరు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంటే జగన్ గారితో మీకు అంటే వాళ్ళ నాన్నగారితో ఉన్న అనుబంధం వల్లనో ఇతర కారణాల వల్లనో మీకు క్లోజ్ యాక్సెస్ ఉండింది, మీకు ఒక ప్రత్యేకమైన ప్రధానమైన ఇది కూడా ఉండేది ఆయన దగ్గర అంటుంటారు. అంటే సజ్జల గారు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ఒక విలన్గానే చూసేవారు. అంటే మీకు జగన్ గారికి అంత క్లోజ్ ర్యాప్ ఉండడము, డైరెక్ట్గా మీరు జగన్ గారితోనే ఉండడం అనేది నచ్చలేదు ఆయనకు. ఒక మేబీ నచ్చకుండా, నేను చెప్పే వాళ్ళందరికీ నచ్చకుండా పోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరన్నా నేను చెప్పిన పేర్లలో ఒకరు నన్ను సపోర్ట్ చేసి ఉంటే అతనైతే గ్యారంటీగా వెయిట్ చేసి ఉండేవాడు. మరి ఈ సబ్జెక్ట్ మీరు విజయసాయి రెడ్డి గారితో డిస్కస్ చేసింది లేదా? విజయసాయి రెడ్డితో నేను చేయలేదు, ఆయన ఢిల్లీలోనే ఉన్నాడు. ఓకే. బట్ అతనికి చెప్పాను, సబ్జెక్ట్ అయితే చెప్పాను. బట్ దాన్ని ఆయన కూడా అంత ఇంట్రెస్ట్ తీసుకోలే. ఎందుకంటే అక్కడ అతని పరిస్థితి కంటే నేను చెప్పిన పేర్లే ఇంపార్టెంట్, ప్రయారిటీ ఉంది. ఓకే. అంటే అప్పటికి ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు కదా. రీజనల్ కోఆర్డినేటర్గా అప్పటికి లేడు. ఓకే, తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత ఆయన అయ్యారు. అప్పుడు ఆయనే ఉన్నాడు అప్పుడు ఉన్నాడు రీజనల్ కోఆర్డినేటర్ అతనే. బట్ ఢిల్లీలో ఉన్నాడు అతను. నేను చెప్పిన పేర్లందరూ విజయవాడలో ఉన్నారు. సో నేను వాళ్ళకి ఇది చేసిన ఫోన్. అంటే వాళ్ళు కన్వే చేయలేదు, అధినాయకుడికి కన్వే చేయలేదు, చెప్పిన అంశం కన్వే చేయకపోవడంతో అది జరిగిపోయింది. మీకు ఆత్మాభిమానం దెబ్బతినదచ్చా? మీ ఆత్మాభిమానం దెబ్బతినచ్చు అంతే కదా. ఎందుకంటే ఇంత పార్టీలో నేను చాలా కష్టపడి ఉండా, వీళ్ళందరూ వెన్నుపోటు పొడిచానంటే ఏదో మాట్లాడుతూ ఉండరు. నాకు తెలుసు నేనేం చేశాను, భగవంతుడికి తెలుసు నేనేం చేశాను. ఈ వెన్నుపోటు పదానికే మీనింగ్ లేదు. కానీ మాట్లాడి ఎవరిని ఆపలేరు కదా. ఇప్పటి వరకు విపిఆర్ గారు ప్రజా సేవ కోసం ప్రజల్లోకి వెళ్ళేవారు. అంటే గుడులుగా నిర్మించి, బడులు నిర్వహించి, ఆసుపత్రులు ఇలా ప్రజలు. కానీ మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యకి వెళ్తున్నారు. అంటే ప్రచారం, ఎన్నికల ప్రచారం నిమిత్తం ఎలా ఉంది సార్ ప్రచార ఆర్భాటం మొదలు? ఇది టోటలీ డిఫరెంట్ సిచ్యువేషన్. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంది. ఓకే. ఎందుకు కలుగుతుందంటే మనం ప్రజల్లోకి పోగానే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇంటుంటే, అరే మనం ఎట్లయినా ఈరోజు గెలిచి ఈ సమస్యల్లో మనం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వీళ్ళతోటే కలిసి మమేకమయ్యి మనం ఏదన్నా వీళ్ళ సమస్యలు మనం తీర్చగలిగితే దాన్ని మించిన ఆనందం ఉండదు అని అనిపిస్తుంది నాకు. అంటే అయిష్టంగా పోటీకి సిద్ధమైనా కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ రెస్పాన్స్ చూస్తే నిజంగా అది హ్యాపీ అనిపిస్తుంది. కాబట్టే నేను ఇట్లా తిరిగి, ఇప్పుడు అంత ఈజీ కాదు ఇది. నేను చూస్తున్నా ఇప్పుడు ప్రజల్లో పోవడం, ప్రజలతో మనం ఏదైనా ఏ సిచ్యువేషన్లో అయినా ప్రజలతో చాలా ఓపికగా ఉండాలి. పేషెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే డిఫరెంట్ సమస్యలు వస్తున్నాయి. ఒక్కొరు పిచ్, కొంతమంది విత్ యాంగర్ యాంగ్జైటీతో వస్తున్నారు, కొంతమంది నవ్వుతో వస్తున్నారు, కొంతమంది బాధతో వస్తున్నారు. రకరకాల మనుషులను చూస్తున్నారు. ఇప్పుడు నేను ఎప్పుడూ చూసినోడిని కాదు. బట్ సాయంత్రం అయిందంటే మనం అనలైజ్ చేస్తే వీ షుడ్ డూ సంథింగ్ గుడ్ ఫర్ ది సొసైటీ, స్పెషల్లీ మా జిల్లా. సో నాకు ఇది మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు. సో ఈరోజు దీన్ని మనము గెలిచి కనీసం మనం ఈ ప్రజలకి, మనతోటి ఉన్న ప్రజలకి, ఇట్ ఇస్ లైక్ అ ఫ్యామిలీ అనుకోండి. ప్రజలంటే మన ఫ్యామిలీయే. ఆ ఫ్యామిలీలో మనం లెట్ us ట్రై టు డూ సంథింగ్ గుడ్ అనిపిస్తుంది. స్ట్రైట్గా మనస్ఫూర్తిగా చెప్పండి సార్, వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చాను, నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అనే కసితో గెలవాలనుకుంటున్నారా? గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టి ప్రజలకు నా వంతు సాయం చేయాలి అనే కసితో ఉన్నారా? దీంట్లో పంపించేశారు కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆ కసి ఉంటుంది. ప్లస్ ఇప్పుడు నేను ఈ క్యాంపెయినింగ్ తిరుగుతుంటే
ఆ ఇంట్రెస్ట్ ప్రజలకి మనం సేవ కూడా చేయాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. రెండు ఉండేది. అలాగే అక్కడ మీ ఆత్మాభిమానం దెబ్బతినింది, మీరు చాలా ఇబ్బంది పడ్డారు, ఇమ్మడలాగా బయటకు వచ్చేసారు. టీడీపీలో కంఫర్ట్గా ఉందా? ఆ ప్రయారిటీ ఉందా? మీరు దే వెల్కమ్డ్ మీ. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాక్ట్ చెప్తా. యాక్చువల్గా నన్ను రాజ్యసభ మెంబర్గా ఫస్ట్ రాజ్యసభ వచ్చినప్పుడు మీకు ఇస్తాను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, అయినా నేను కంటెస్ట్ చేస్తాను అని చెప్పాను. మీరే అడిగారు లోక్సభ నుంచి పోటీ చేస్తాను. ఓకే, కంటెస్ట్ చేస్తాను లోక్సభ నుంచి. ఎందుకంటే కసి ఉన్నింది. బట్ ఎవరి మీద కసి? కోటరీ ఉంది కదా, ఈ కోటరీ మీద ఎందుక కసి ఎందుకంటే వీళ్ళు చేసిన ఈ గ్యాప్ వాస్ డన్ ఓన్లీ బై దిస్ కోటరీ. నాకు సీఎం గారితో ఈ గ్యాప్ క్రియేట్ చేసింది ఈ కోటరీ. అతనైతే చేయడు. నేను 100% చెప్పగలుగుతా, మళ్ళీ కూడా చెప్తాను, అతనే చేయడా పని. మీ ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉన్నప్పుడు సార్, మీరు బయటకు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు జగన్ గారు ఎందుకు ప్రయత్నం చేయలేదు? కోర్టు చేసిన పని ఇది. వాళ్ళు కూడా కన్వే చేసి ఉంటే ఇంత దూరం రావు. కన్వే చేయలే అంటే ఈపీఆర్ బయటకు వెళ్ళిపోవాలా. ఎందుకంటే నేను ఏదున్నా ఉన్నట్టు నాది డైరెక్ట్గా పోయి ఏదున్నా బ్యాడ్ ఆర్ గుడ్ డైరెక్ట్గా పోయి చెప్పేది నేను. నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఈ పాలిటిక్స్ ఇది పెద్ద గేమ్. మనం డైరెక్ట్గా పోయి చెప్పే కూడా ఇష్టపడటంలా. ఇతను పోయి ఏం చెప్తాడా, సో బెటర్ ఇది మంచి అవకాశం దొరికింది అన్న పక్కన వేసేదానికి చేశారు. నో ప్రాబ్లం. ఏం భగవంతుడు అది ఇచ్చాడు, మంచికో చెడ్డకో చేసాడు, అయిపోయింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.